కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామంలో 100% సబ్సిడీతో సోలార్ ప్యానెల్ కనెక్షన్లను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. మురారి ఉప సర్పంచ్ జాస్తి వసంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ విచ్చేశారు. మురారి గ్రామంలో ప్రస్తుతం 59 కనెక్షన్లు, 59 మంది ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల వారికి 100% సబ్సిడీతో సోలార్ ప్యానెల్ కలెక్షన్లు వేశామని తెలియజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ విద్యుత్ మాట్లాడుతూ మిగిలిన సామాజిక వర్గాల ఓసీ వారు 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్ వేయించుకుంటే 30,000 సబ్సిడీ, 2 కిలోవాట్స్ సోలార్ ప్యానెల్స్ వేయించుకుంటే సబ్సిడీ 60,000, 3 కిలోవాట్స్ సోలార్ ప్యానెల్ వేయించుకుంటే 78,000 సబ్సిడీగా వర్తిస్తుందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అందిస్తుందని అందరూ వినియోగించుకోవాలని తెలియజేశారు. పరిణామం ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు మన జగ్గంపేట డివిజన్ డిఈ ఎలక్ట్రికల్ కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయంతో మనం నిర్వహించుకుంటున్నటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇది వినియోగదారుడికి భారం తగ్గేటటువంటి పరిస్థితి. 1, 2 పొల్యూషన్ కంట్రోల్. మనకు కనపడినటువంటి పొల్యూషన్ విద్యుత్ ద్వారా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మనం విద్యుత్ అనే దాన్ని ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే 3 రకాలుగా విద్యుత్తును తయారు చేసుకుంటున్నాం. 1 ఐడల్ పవర్ ప్రాజెక్టు. ఈ ఐడల్ ద్వారా పొల్యూషన్ రాదు. అలాగే గ్యాస్ ద్వారా చేసుకుంటున్నాం. దాని ద్వారా కూడా పొల్యూషన్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. బొగ్గు ద్వారా చేసుకుంటున్నాం. దాని ద్వారా కూడా పొల్యూషన్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ పొల్యూషన్ ని కంట్రోల్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం వివిధ రకాలైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వహిస్తున్నా. అందులో 1 ఈ సూర్యగల అనేటటువంటి కార్యక్రమం. సూర్యరశ్మి ద్వారా మనం విద్యుత్తును ఉత్పత్తి చేసుకునేటటువంటి చాలా రోజుల క్రితం వచ్చినప్పటికీ కూడా ఇది పెను భారంగా ఉండేది. సామాన్యుడికి అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉన్నా, సంపన్నుడికి కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చొరవ వల్ల ఇక్కడ మనందరికీ అందుబాటులోకి వచ్చింది. మీరు అనుకోవచ్చు దీనివల్ల మనకేమొస్తుందిలే, ఇప్పుడు ఇంటి మీద వేశారు వాళ్ళకి 200, నువ్వు వేళ ఫ్రీ దాటకుండా ఉండడం కోసం నీకున్నటువంటి సౌలభ్యాలన్నింటినీ కూడా నీకు కావలసినటువంటి అవసరాలు పూర్తిస్థాయిలో నువ్వు తీసుకోలేకపోతున్నావు. ఆ 200 స్లాబ్ ఏదైతే ఉందో దాన్ని దాటకుండా ఉండాలి అని చెప్పి నీ అవసరానికి కావలసినటువంటి విద్యుత్తు నువ్వు వాడుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ ఇది మరి నీకు నెలకు ఉత్పత్తి అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. సగటు మీకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రతి నెల. నువ్వు అప్పుడు లిమిట్ చేసుకోవాల్సినటువంటి అవసరం. రూఫ్ ఉంటే వాళ్ళందరికీ సోలార్ ఇన్స్టాల్ చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు డైరెక్షన్లో, మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. రూఫ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఎస్సీ ఎస్టీ సంబంధించిన వాళ్ళకి ఈ స్కీము ఇంప్లిమెంట్ అవుతుందండి. మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పిన దాని ప్రకారంగా ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళే కాకుండా మిగిలిన వినియోగదారులకు కూడా మనం ఈ సోలార్ పెట్టుకుంటే గవర్నమెంట్ సబ్సిడీ 78,000 ఇస్తుందండి. 3 కిలోవాట్లకి, 2 కిలోవాట్లకి అయితే 60,000, 3 కిలోవాట్లకి అయితే 78,000 సబ్సిడీ ఇస్తుందండి. ఈ సబ్సిడీని కూడా వినియోగించుకుని ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి ఇంటి మీద ఈ సోలార్ ఏర్పాటు చేసుకుని విద్యుత్
గ్రిడ్కి బలోపేతం చేయాల్సిందిగా కోరుచున్నాం. దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం, ఎంతో మంది లాభపడుతున్నారు ఈ సోలార్ వల్ల. ఈ మనకి పవర్ అన్నది ప్రాబ్లం అవుతుంది. ఒకప్పుడు పవర్ కట్లు వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా అనుకుని మనం అందరం చూసాం, ఆ రోజున చూసాము. దాని నుంచి బయటికి రావాలి అంటే, మనకున్న లిమిటేషన్స్ నుంచి బయటికి రావాలి అంటే అది సోలార్ కానివ్వండి, మరి ఏ విధానాలన్నా మనం దాన్ని స్వీకరించాలి. ఒక భాగంగా అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అలాంటిది ఈ గారి నాయకత్వంలో ఆయనకి ఎన్నో పనులు ఉన్నా సరే, ఇది కొత్త పని అయినా ఆయన చిరునవ్వుతో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆయన అంతా ఆయన సాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఖచ్చితంగా మంచి క్వాలిటీ పరంగా ఈ మొత్తంలో ఈ పని కంప్లీట్ చేయాలని చెప్పి హామీ ఇస్తున్నాం. మళ్ళీ మీ దగ్గరికి అదే మొత్తం అయిపోయాక మీ దగ్గరికి వచ్చి మీరెంతో సంతోషంగా మమ్మల్ని స్వీకరిస్తారని చెప్పి ఉద్దేశంతో సెలవు తీసుకుంటున్నాం. The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.